వెల్కమ్ టు బిఎన్ఎస్ మీడియా. నిన్న మే 18, 2026న హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక కొత్త సిస్టమ్ని లాంచ్ చేశారు. ఇది నేషనల్ హెడ్లైన్స్లో పెద్దగా రాలేదు, కానీ నిజానికి రావాల్సిన విషయమే. దాని నేమ్ సాకై, అంటే సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్. ఇది సోషల్ మీడియాని రోజులో 24 అవర్స్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ పోలీసులు చెప్పే ట్రబుల్ మానిటర్స్ని వెతికే ఏఏ అప్లికేషన్. పోలీసుల దృష్టిలో ఇది ఒక పోలీసింగ్ ఫ్యూచర్, కానీ ప్రైవసీ అడ్వకేట్స్ మాత్రం చాలా కాంప్లికేటెడ్ విషయానికి స్టార్ట్ అని చెప్తున్నారు. ఈరోజు మన స్పెషల్ స్టోరీస్లో ఈ హెడ్లైన్ వెనుక ఉన్న అసలు సంగతి ఏంటో చూద్దాం. అసలు ఈ సాకై అంటే ఏంటి, ఇది ఏం చేస్తుంది, ఫ్యూచర్లో ఇది ఎలా మారే ఛాన్స్ ఉంది అనే విషయం మనం ఇప్పుడు డీప్గా తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సాకై అనేది హైదరాబాద్ పోలీస్ ఐటీ డిపార్ట్మెంట్ బిల్డ్ చేసిన ఒక ఏఏ పవర్డ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఇప్పటి వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎక్స్, యూట్యూబ్ మరియు లాంటి మానిటరింగ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్స్ మాన్యువల్గా ప్రతి పోస్ట్ చూడాల్సి వచ్చేది. కానీ సాకై వచ్చాక ఈ పని మొత్తం ఆటోమేటిక్ అయిపోయింది. దీంట్లో ముఖ్యంగా 4 మెయిన్ ఫీచర్స్ ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్ది ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డాష్బోర్డ్. ఇది డైలీ 100 కాల్స్, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, సిటీలో జరుగుతున్న ఈవెంట్స్ మరియు ఆపరేషనల్ ఫీడ్స్, వీటన్నిటి నుంచి ఒక డేటాను తీసుకొని ఒక స్క్రీన్ మీద చూపిస్తుంది. సెకండ్ ఫ్యూచర్ చూసుకుంటే ఆటోమేటెడ్ అలర్ట్స్, కమ్యూనల్ హ్యాండిల్స్, డ్రగ్స్ రిలేటెడ్ పోస్ట్స్, ఉమెన్ సేఫ్టీ థ్రెట్స్కి ఉండే అకౌంట్స్ని కంటిన్యూస్ని మానిటర్ చేస్తూ అలర్ట్ చేస్తుంది. ఇంకా మూడో చూసుకుంటే కంటెంట్ కేటగరైజేషన్. దీంట్లో ఉన్న ఏఏ మోడల్ ఫ్లాగ్ చేసిన పోస్ట్ని హై, మీడియం అండ్ లో రిస్క్గా డివైడ్ చేస్తుంది. అలాగే అబ్జెక్షనబుల్ కంటెంట్ కూడా లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, మెటా, ఎక్స్ మరియు ఇతర ప్లాట్ఫామ్స్కి రిపోర్ట్ చేస్తుంది. ఫోర్త్ వన్, గ్లోబల్ సర్చ్ ఇంజన్. పోలీస్ ఆఫీసర్స్ ప్రపంచంలో ఎక్కడైనా రియల్ టైం ఏ పబ్లిక్ ప్రొఫైల్నైనా లేదా కీవర్డ్నైనా స్కాన్ చేయొచ్చు. దీంతో పాటు ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్ ఉంది. అంటే ఎక్కడైనా ప్రొటెస్ట్, ర్యాలీస్ లేదా రిలీజియస్ పొజిషన్స్ జరగడానికి ముందే ప్రివెంట్గా సర్వేలెన్స్ పెడుతుంది. ఇప్పటి వరకు కూర్చోబెట్టి చూస్తే ఇండియాలో ఏ సిటీ పోలీస్ కూడా ఇంత బాగా ఏఏ సర్వేలెన్స్ టూల్ని పబ్లిక్లో డిప్లాయ్ చేయడం ఇదే మొదటిసారి. అసలు విషయం ఏంటంటే, సాకై అనేది జస్ట్ పేపర్ మీద ఉన్న థియరీ కాదు, దీన్ని ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారు. దీన్ని పైలట్ ఫేజ్లో ఈ ఇయర్ స్టార్టింగ్లో జరిగిన పురాణపూల్ ఎక్స్ రోడ్ ఇన్సిడెంట్కి సంబంధించిన 85 హేట్ఫుల్ మరియు కమ్యూనల్లీ సెన్సిటివ్ పోస్ట్ని ఈ సిస్టమ్ ఫ్లాగ్ చేసింది. అలాగే గుడిమల్కాపూర్ డిస్ప్యూట్కి లింక్డ్గా ఉన్న మల్టిపుల్ హ్యాండిల్స్లో మరొక 126 పోస్ట్ని గుర్తించింది. పోలీసులు చెప్పే దాన్ని బట్టి ఆ కంటెంట్ని చాలా ఫాస్ట్గా టేక్ డౌన్ చేశారు మరియు ఆ పోస్ట్ వెనుకున్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేశారు. కమిషనర్ వీజీ సజ్జనర్ దీన్ని ఒక రివల్యూషనరీ స్టెప్గా చెప్పారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, క్రిమినల్ సోషల్ మీడియాని ఒక వెపన్లా వాడుతున్న ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో వాళ్ళని కౌంటర్ చేస్తామని. పేపర్ మీద చూస్తే మాత్రం ఇది లా అండ్ ఆర్డర్కి ఒక క్లియర్ విన్. హైదరాబాద్ అంటే దగ్గర 1 కోటి మంది జనాలు ఉండే సిటీ. ఇక్కడ మత గోళాలు మొదలైతే చాలా ఫాస్ట్గా వైలెన్స్ దారితీస్తాయి. అలాంటి టైంలో ఇన్ఫ్లమేటరీ పోస్ట్ని ముందే పసిగట్టేలా ఏ ఉంటే నిజంగానే ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఇక్కడే మన స్పెషల్ స్టోరీస్ కొన్ని గట్టి క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. అవేంటంటే, క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఏ పోస్ట్ హేట్ఫుల్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? సాకై పోస్ట్ని హై, మీడియం, లో రిస్క్గా కేటగిరైజ్ చేస్తుంది, కానీ దాని క్రైటీరియా ఏంటో పబ్లిక్కి చెప్పలేదు. దానికి వచ్చిన ట్రైనింగ్ డేటా పబ్లిక్గా లేదు. రాజకీయ విమర్శలకి మరియు మత విదేశాలను రెచ్చగొట్టడానికి మధ్యలో ఉండే ఈ లైన్ ఏంటో ఎవరికీ తెలియదు. ఒక సెటరికల్ మీమ్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లేదా ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, దీంట్లో ఏ కేటగిరీలోకి వస్తాయి? క్వశ్చన్ నెంబర్ 2, సాకై ఒక్కతే ఒంటరిగా పనిచేయడం లేదు. ఏప్రిల్ 2026లో హైదరాబాద్ పోలీసులు మరో ఏఏ సర్వేలెన్స్ ప్లాట్ఫామ్ని ఆర్డర్ చేశారు. దాని పేరు బ్లూరా సాగా. దీన్ని సిటీ బేస్డ్ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ బిల్డ్ చేసింది. ఆ టూల్ రియల్ టైమ్ సెంటిమెంట్ అనాలిసిస్ మరియు మిస్ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సిటిజన్స్ మీద ప్యారలర్గా 2 ఏఏ సర్వేలెన్స్ సిస్టమ్ ఒకేసారి రన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఈ ఇయర్ మార్చ్ 31 ఇంట్రడ్యూస్ చేసిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్ ఒకటి ఉంది. హానర్, రిలీజియన్, క్యాస్ట్, రేస్, లాంగ్వేజెస్, జెండర్ బేసిస్ పై స్పీచ్ వైలేషన్ ఇది పెనలైజ్ చేస్తుంది. ఇది ఇప్పుడు సెలెక్టెడ్ కమిటీ దగ్గర ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, సెప్టెంబర్ 2025లో ఇంటర్నల్ తెలంగాణ సైబర్ బ్యూరో కమ్యూనికేషన్ ని చూసి ద హిందూ పేపర్ ఒక రిపోర్ట్ చేసింది. అదేంటంటే, కోర్ట్స్కి ఇంకా కన్విట్ చేయకపోయినా హ్యాబిచువస్ సోషల్ మీడియా అఫెండర్స్ మీద సైబర్ క్రిమినల్స్తో పాటు హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని స్టేట్ ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూస్తే సాకై అనేది జస్ట్ ఒక సింగిల్ టూల్ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం క్వైట్లీగా బిల్డ్ చేస్తున్న ఒక చాలా పెద్ద సర్వేలెన్స్ ఆర్కిటెక్చర్లో ఇదొక పార్ట్ మాత్రమే. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పోలీసుల వైపు నుంచి ఆలోచిద్దాం, ఎందుకంటే అది కూడా న్యాయమే. హైదరాబాద్ నిజంగానే ఎన్నో కమ్యూనల్ టెన్షన్స్, సైబర్ క్రైమ్స్ అండ్ ఆన్లైన్ ఉమెన్ అరేంజ్మెంట్ని చూసింది. మాన్యువల్గా సర్వేలెన్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఏ టూల్స్ వల్ల సీరియస్ థ్రెట్స్ అంటే చైల్డ్ అబ్యూస్ కంటెంట్, స్టాకింగ్, డ్రగ్స్ నెట్వర్క్ వంటివి వాటన్నిటి మధ్య నుంచి ప్రియారిటైజ్ చేసి పెట్టుకోవడానికి ఆఫీసర్స్కి నిజంగానే హెల్ప్ అవుతుంది. ఇంకా టెక్నికల్గా మాట్లాడుకుంటే సాకై కేవలం
పబ్లిక్లీ అవైలబుల్గా ఉన్న కంటెంట్ మాత్రమే స్కాన్ చేస్తుంది. పేపర్ మీద చూస్తే ఇది మన ప్రైవేట్ డిఎమ్స్ని కానీ అన్స్క్రిప్టెడ్ మెసేజెస్ కానీ యాక్సెస్ చేయడం లేదు. కానీ డిజిటల్ రైట్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నల్ ఫ్రీడమ్ ఫౌండేషన్ లాంటి సంస్థల నుంచి ఇండిపెండెంట్ లీగల్ స్కాలర్స్ వరకు ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని గట్టిగా వాదిస్తున్నారు. ఇక్కడ పాయింట్ టూల్ పనిచేస్తుందా లేదా అని కాదు, అసలు పాయింట్ ఓవర్ సైట్, ట్రాన్స్పరెన్సీ మరియు జ్యుడిషియల్ రివ్యూ. వాటితో పాటు మన మీద ఎప్పుడు నిఘా పెట్టరు. ఏ రైట్ మీద చేస్తున్నారని సిటిజన్స్ కి ముందే తెలియాల్సిన రైట్ ఉంది. ఎలాంటి నిబంధనలు లేకపోతే మాత్రం ప్రొటెక్టివ్ పోలీసీకి మరియు ప్రీ క్రైమ్ మానిటరింగ్ కి మధ్యలో ఉండే ఈ లైన్ బ్లర్రీగా మారిపోతుంది. సో ఈ రోజు స్పెషల్ స్టోరీలో ట్రాక్ చేసిన విషయాలు ఇవి. ఇది మన కంట్రీలోనే ఉన్న అడ్వాన్స్డ్ పోలీసింగ్ టూల్ ఒకటి. రియల్ ఇన్సిడెంట్ లో ఇది ఏం చేయగలదో ఆల్రెడీ చూపించి, కానీ దీనివల్ల వచ్చే రియల్ క్వశ్చన్స్ మాత్రం చాలా తక్కువ మంది గట్టిగా అడుగుతున్నారు. టెక్నాలజీ అయితే వచ్చేసింది, లీగల్ ఫ్రేమ్ వర్క్ ఇంకా దానికి తగ్గట్టు మారాల్సి ఉంది. దీని మీద ఇండియాలో బిగ్ సివిల్ లిబర్టీస్ డిబేట్ మొదలవబోతుంది. ఈ రోజుకి మన స్పెషల్ స్టోరీ ఇదే. ఇలాంటి మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం బిఎన్ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.